మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు రామదాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, జూన్ మాసంలో సింహ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ జూన్ మాసంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి సింహ రాశి వారికి ఎలాంటి అద్భుతాలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా కూడా ఎలా ఉంటుందంటారు వీరికి? ఓకే అమ్మా, సింహరాశి వాళ్ళకి కొంచెం ఇబ్బందులేనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి పాపం గత కొంతకాలంగా అష్టమ శని నడుస్తుంది వాళ్ళకి. సింహరాశి వాళ్ళకి అష్టమంలో శని భగవాన్ చాలా ఇబ్బంది పెడుతున్నాడు వాళ్ళని. పైగా కొన్ని నెలల క్రితం సింహరాశిలోనే గ్రహణం కూడా వచ్చింది. ఆ గ్రహణం తాలూకు దుష్ప్రభావాలు ఇంకా చాలామంది జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు పుబ్బ నక్షత్రం వచ్చింది కదా. పైగా ఇప్పుడు ఏమవుతుందంటే జూన్ 2 నుంచి, జూన్ 2వ తారీఖు నుంచి మిథునం నుంచి కర్కాటకానికి బృహస్పతి రావడంతో ఏమవుతుందంటే వీళ్ళకి ద్వాదశ స్థానంలోకి బృహస్పతి వస్తున్నాడు. అయితే రజితమూర్తిగానే వస్తున్నాడు ఆయన. అయితే వీళ్ళకి జన్మజాతకంలో బృహస్పతి బాగలేకపోతే ఇది అనుకూలించదు. అయినప్పటికీ ద్వాదశ స్థానంలో ఉన్న బృహస్పతి ఏం చేస్తాడంటే ఎక్కువ వాళ్ళ చేత ధనాన్ని ఖర్చు చేయిస్తాడు. అనవసరంగానా లేకపోతే అనవసర ఖర్చులు. అయితే కొన్నిసార్లు మంచి పనులకు కూడా వాళ్ళు ధనాన్ని ఖర్చు చేస్తారు. అంటే దైవ కార్యాలకి, శుభకార్యాలకి, తర్వాత దానాలకి, అట్లాంటి వాటికి. అయితే ఇక్కడ ఏమైందంటే అది జన్మజాతకం బట్టి ఉంటుంది. అది ఇక్కడ వీళ్ళకి అష్టమ శని ఉంది. అష్టమంలో శని, ద్వాదశంలో బృహస్పతి ఉండడం అనేది ఒక ప్రత్యేకమైన కాంబినేషన్. అది దేన్ని సూచిస్తుందంటే మామూలుగా అనారోగ్యాన్ని సూచిస్తుంది. ఆసుపత్రి గురించి, ఆరోగ్యం గురించి ఎక్కువ వీళ్ళు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అది మానసిక ఆరోగ్యం కావచ్చు, శారీరక ఆరోగ్యం కావచ్చు. ముఖ్యంగా శారీరక ఆరోగ్యం ఎక్కువ ఉంటుందని నా ఉద్దేశం. అయితే ఆయన రజితమూర్తిగా వస్తున్నాడు కాబట్టి అయితే కొంతవరకు పర్వాలేదు, మరీ అంత ఎక్కువ ఇబ్బంది పట్టేంతగా ఉండదు. అయితే పోయిన నెల కంటే ఈ నెల ఈ సింహరాశి వాడికి కొంత బాగలేదని చెప్పాలి. ఎందుకంటే బలంగా ద్వాదశ స్థానంలో ఎప్పుడైతే బృహస్పతి ఉన్నాడో ఔషధ సేవనం, తర్వాత ఎక్కువ ధనం విపరీతంగా ఖర్చు అయిపోవడం, 10 రూపాయల చోట 100 రూపాయలు ఖర్చు అయిపోవడం, అది కేవలం అది ఆరోగ్యం కోసం, ఇట్లా అనుకోని సంఘటనల కోసం, అట్లాంటి వాటి కోసం ఖర్చు పెట్టాల్సి రావడం అనేది వీళ్ళకి కొంచెం వీళ్ళని బాధ పెట్టే విషయం. కాబట్టి ఆ విషయాల్లో వీళ్ళు చాలా జాగ్రత్త తీసుకోవాలి. గురుగారు, ఈ పెట్టుబడులు పెట్టడం కానీ, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకునే వారికి ఈ మాసం కలిసి వస్తుందా? చేయొచ్చు? సింహరాశి వాళ్ళు వాటికి దూరంగా ఉంటేనే మంచిదమ్మా. మరి గృహ వాహన యోగాలు ఉన్నాయంటారా? గృహయోగం బాగానే ఉంది. అది అయితే ఉంది, కానీ దానికి ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే ఒక్కోసారి లోన్స్ రావాల్సిన రిజెక్ట్ అవుతాయి, వీళ్ళకి రావు. సొంతగా వీళ్ళు సొంత ధనాన్ని ఉపయోగించి తీసుకోవాల్సి వస్తుంది. ఉన్న ధనం ఖర్చు అయిపోతుంది అట్లా. దానివల్ల అయితే లోన్స్తో తీసుకున్నామంటే అది కొంచెం కష్టం అవ్వచ్చు వీళ్ళకి. గృహయోగం, వాహనం కూడా అదే. వాహనం కూడా బాగానే ఉంది, వాళ్ళకి సంబంధించిన ఇష్యూ ఏం లేదు కాబట్టి ఆ గోచారం ఉంది. కాకపోతే ఇప్పుడు అష్టమ శని నడుస్తుంది కాబట్టి వాహన ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశం ఉన్నాయి. దాని ద్వారా వీళ్ళ ఆసుపత్రి పాలయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓవరాల్గా ప్రయాణాలు చేసేటప్పుడు దూర ప్రయాణాలు చేసే జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఖర్చు గురించి బాగా చూసుకోవాలి. వీళ్ళు 1-2 సార్లు సరి చూసుకోవాలి. అవసరమా కాదా, సన్నిహితుల సలహా తీసుకొని వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చేస్తే చాలా మంచిది. మరి గురుగారు, విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? జూన్ మాసం స్టార్ట్ అవ్వగానే స్కూల్స్ అని, కాలేజెస్ అని హడావిడిగా ఉంటారు విద్యార్థులు. మరి ఎలా ఉంటుంది ఈ మాసం అంతా? వీరికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఫ్యూచర్లో బాగుంటుంది అంటారు? వీళ్ళకి సంబంధించి ఈ రాశి వారి విద్యార్థులు అంటే కుజుని చూడాలమ్మా. కుజు యొక్క గోచారం చూడాలి. కుజు గోచారం బాగానే ఉంది వీళ్ళకి. అయితే ఆ స్థానాన్ని బృహస్పతి చూడడంతో ఏమవుతుందంటే కొంతవరకు విద్య కోసం ఎక్కువ ధనాన్ని, అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఒక సీట్ రావడానికి ఎక్కువ డొనేషన్ కట్టాల్సి రావడం, అలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది వీళ్ళకి. వృత్తి విద్య కోసం వెళ్ళేవాళ్ళు మామూలుగా కొంచెం తేలికగా రావాల్సిన చోట ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టి ఆ సీట్ సంపాదించడం అట్లాంటివి ఉంటాయి. అయితే విద్య బాగానే వస్తుంది, వీళ్ళకి చదువు బాగానే ఉంటుంది. వీళ్ళకి దానికి సంబంధించిన సమస్య అయితే ఏం లేదు వీళ్ళకి. అయితే అష్టమ శని నడుస్తుంది కాబట్టి వీళ్ళకి కలిగే అనారోగ్యం అనేది విద్యకు కొంచెం ఆటంకాన్ని కలిగించే అవకాశం ఉంది. ఆ విషయంలో వీళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. మరి ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? నిరుద్యోగుల పరిస్థితి కూడా ఏంటంటారు ఈ మాసంలో? ఉద్యోగ రంగంలో వాళ్ళు కొంచెం గడ్డు కాలేదని చెప్పాలమ్మా. ఎందుకంటే అష్టమ శని వల్ల
అష్టమ శని దశమ భావం మీద కూడా దృష్టి ఉంటుంది, శని భగవాన్ దృష్టి ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఈ బృహస్పతి గోచరం రాగానే వీళ్ళకి ఉద్యోగం మానివేయడం కానీ లేకపోతే మారాలని కానీ అనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికే చాలామంది కనిపిస్తూ ఉంటుంది. అంటే చేసే వృత్తిలో ఆనందం లేకపోవడము, పై అధికారులతో మాటలు తినడము, తర్వాత వీళ్ళ కృషికి తగినంత గుర్తింపు ప్రతిఫలం రాకపోవడం, వీటి వల్ల ఏమవుతుందంటే ఉద్యోగం మారిపోదామని, పైగా వీళ్ళకి ఏముంటుందంటే రావాల్సిన ఇంక్రిమెంట్లు రావు వీళ్ళకి. కొంతమంది ఉద్యోగం నుంచి తీసేయడం కూడా జరుగుతుంది ఈ కాలంలో. అలాంటి సమస్యలు కూడా ఉంటాయి వీళ్ళకి. కాబట్టి ఓవరాల్గా ఉద్యోగులకి కొంత గడ్డుగాలనే చెప్పాలి. అయితే వ్యక్తిగత జాతకంలో దశ బాగుంటే ఈ తీవ్రత కొంత తగ్గుతుంది. గురుగారు, వివాహ యోగం ఉందంటారా ఈ మాసంలో? నిజ జ్యేష్ఠ మాసంలో ప్రారంభం అవుతుంది కాబట్టి ఎలా ఉంటుందంటారు వివాహాల ప్రయత్నాలు చేసే వారికి? వివాహం కొంచెం వెనక ముందు అవుతుందమ్మా వీళ్ళకి, ఎందుకంటే ఆ అష్టమ శని ప్రభావం ఉంది వీళ్ళకి. అయితే కొంచెం గట్టి ప్రయత్నమే చేయాలి ఇప్పుడు వివాహం కావడానికి. అయితే ఈ వృధా ప్రయత్నాలు కూడా చాలా ఉంటాయి వీళ్ళు చేసేవి ఈ వివాహానికి సంబంధించి. ఈ అష్టమ శని వెళ్ళిన దాకా కొంచెం వీళ్ళకి ఇబ్బందినే చెప్పాలి వీళ్ళకి, సింహరాశి వాళ్ళకి. పైగా రాశిలో కేతు ఉన్నాడు, 7వ స్థానంలో రాహు ఉన్నాడు. కాబట్టి వాళ్ళకి ఏమనిపిస్తుందంటే వాళ్ళ ఈ రాశి వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన మ్యాచ్ దొరకడం కూడా కష్టంగా ఉంటుంది. అంటే వేరే కమ్యూనిటీలో చేసుకుందామనే ఆలోచన కూడా వీళ్ళకి వస్తుంది, కానీ అది ముందుకెళ్ళదు. దానికి సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి. మరి గురుగారు, ఎవరికైతే సంతానం లేదో సంతాన యోగం ఉందంటారు? సంతానం కూడా కొంచెం కష్టం ఇప్పుడు, అంటే కొంచెం లేట్ అవుతుంది సంతానం కూడా. సింహరాశి వాళ్ళకి లేట్ అవుతుంది. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం కొంచెం మెరుగ్గా ఉండొచ్చు అని చెప్పచ్చు. ఎందుకంటే బుధుడికి సంబంధించిన గోచారం వీళ్ళకి బాగానే ఉంది కాబట్టి ఆ వాతావరణం కొంతవరకు మెరుగ్గానే ఉంటుందని చెప్పచ్చు వాళ్ళకి. మరి ప్రేమికులకు కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? ఎవరైతే ప్రేమ వివాహాలు చేసుకోవాలని ఆలోచన ఉన్న వారికి జరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అది వృధా అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళకి ప్రేమ వివాహాలకు సంబంధించిన గ్రహం కూడా బృహస్పతి వీళ్ళకి ద్వాదశ స్థానంలోకి వస్తున్నాడు. ద్వాదశ స్థానంలో ఎప్పుడైతే బృహస్పతి వచ్చాడో ఆ కృషి చాలా ఎక్కువ వేస్ట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఫెయిల్యూర్స్కే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. గురుగారు, మొత్తం మీద మరి ఈ రాశి వారికి, అందరికి అన్ని రంగాల్లో ఉన్న వారికి ఈ మాసం అంతా కలిసి రావాలంటే ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి కలిసి వస్తుందంటారు ఈ మాసం? వీళ్ళు బృహస్పతికి శని భగవానికి ఇద్దరికీ చేయాలమ్మా. ఎందుకు చేయాలంటే అష్టమ శని ఒక కారణం, తర్వాత ద్వాదశ గోచారం బృహస్పతి ఒక కారణం. శని భగవాన్ సంబంధించి శని స్తోత్రాలు, దశరథకృత శని స్తోత్రం ఒకటి, హనుమాన్ చాలీసా అవి చదువుకోవాలి. బృహస్పతికి సంబంధించి దత్తాత్రేయ స్వామి స్తోత్రాలు చదువుకోవాలి. అయితే చదవగలిగితే రాహు సంబంధించిన స్తోత్రాలు కూడా కొన్ని ఉన్నాయి, లేదంటే దుర్గామాత ఆరాధన ఇవి చేసుకుంటే ఓవరాల్గా కొంచెం కంట్రోల్లోకి వస్తుంది. గురుగారు, మొత్తం మీద జూన్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.